నీకు పిల్లలు కావాలి. ఎందుకు కావాలి పిల్లలు? వాట్ ఫర్? ఏం చేసుకుంటావు పిల్లల్ని? నీ పిల్లలతో అంత బాధ ఏంటి? ఈ పిల్లలు నా యొక్క కొనసాగింపు, నా యొక్క ఉనికి కొనసాగింపు. వీళ్ళు పిల్లలు ఉంటేనే నేను కొనసాగించాను. నేను నా తండ్రి యొక్క కొనసాగింపు, వంశోద్ధారకుడు. ఎక్కడి నుంచి మొదలైందిరా ఈ దుకాణం నీ వంశం అని చెప్తే ఫస్ట్ మనిషి రియలైజ్ కావాలంటే నువ్వు వేరు, నీ పిల్లలు వేరు. ఓకే, అతను లవ్ చేద్దాం, అతను కూడా మనం లవ్ చేస్తాడు, నేను దాన్ని ఏమి క్వశ్చన్ చేయట్లేదు. బట్ హీఈస్ ఎ డిఫరెంట్ మ్యాన్. ఖలీల్ జిబ్రాన్ చెప్తాడు, యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలు మీ పిల్లలు కాదు. మన డిఎన్ఏ వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు తండ్రి యొక్క వీర్యము, తల్లి యొక్క అండము, తండ్రి యొక్క వీర్య, ఈ రెండు కలిస్తే మొట్టమొదటి జీవకణం జైగోటు ఆవిర్భవిస్తోంది కదా. మరి కొనసాగింపు ఉంది కదా అని మనం అనుకుంటే, ఈ కొనసాగింపులో ఉన్నటువంటి ఫార్ములాలు రెండు కలిసిన తర్వాత మొత్తం మారిపోతుంది. ఇవి నీ తండ్రి దగ్గర నుంచి నీ తల్లి దగ్గర నుంచి వచ్చినాయి. ఆ పైకి వెళ్తే వాళ్ళ తండ్రులు 4-5 వస్తారు, వాళ్ళ దగ్గర నుంచి నీకు వచ్చినాయి. ఇంకొంచెం పైకి వెళ్తే ఇలా మన నెత్తి మీద ఒక పెద్ద ట్రయాంగిల్ ఉంది. ఒక 70 జనరేషన్స్ వెనకాలకి మనం చూసుకుంటే చాలా నా నెత్తి మీద భారీ ట్రయాంగిల్ ఉంది. దాంట్లో కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళందరి డిఎన్ఏను నేను క్యారీ చేస్తాను. మన వాళ్ళు కొత్తగా డిఎన్ఏ టెస్టులు, డిఎన్ఏ మ్యాపింగ్ చేసి మానవాళిది అందరిది కూడా ఆల్మోస్ట్ కలుస్తున్నాయా. మనుషులందరికీ పెద్ద తేడా అంటూ ఏమి లేదు. 99.99% కలిసిన తర్వాత చిన్న చిన్న తేడాలు ఉంటాయి తప్పితే మనుషులందరూ సుమారుగా కలిసిపోయినాయి అని చెప్పారు. ఆశ్చర్యం అండి. ఇంక నీ కొడుకు నువ్వు ఒకటని అనుకోవడంలో ఏమి అందం చందం ఉన్నాయి. హీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ. అతడు వేరు, నువ్వు వేరు, ఓ డిఫరెంట్ వ్యక్తి.